హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ మామిడాల యూట్యూబ్ ఛానల్. గురువుగారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారు ప్రారంభించిన కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ 31 గిరి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఈ రోజు 32వ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో గురువు గారి చిన్న కుమారుడు శ్రేయాన్స్ గారు జెండా ఊపి ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారు. ఈ గిరి ప్రదక్షిణ ఓ నది ప్రవాహంలా కొనసాగింది. సుమారు 7000 మంది పైచిలుకు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ముందస్తుగా మనం ఆంజనేయ స్వామి శ్లోకం చెప్పే ముందు ఒకసారి అందరూ కూడా చేతులు జోడించుకొని మన అమ్మ నాన్నని తలుచుకుందాం. అందరూ కూడా చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ. అలాగే నాన్నగారిని పితృదేవో భవ, పితృదేవో భవ. అలాగే గురువు గారిని ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్పకర్త శ్రీ రామదాసి ఆత్మారాం మహారాజ్ గారు, మనందరి గురువు గారు. చక్కగా ఆయన తలుచుకోండి. ఒక శ్లోకం చెప్పేసి గురుర్ బ్రహ్మ, గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు విష్ణు, గురుదేవో, గురుదేవో మహేశ్వర, మహేశ్వర, గురు సాక్షాత్, గురు సాక్షాత్, పరబ్రహ్మ, పరబ్రహ్మ. తస్మై శ్రీ, తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. బోల్ కొండగట్టు అంజన్న భగవానకి జై. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ అందరూ కూడా చక్కగా ముందస్తుగా వినాయకుని శ్లోకం. వక్రతుండ, వక్రతుండ, మహాకాయ, మహాకాయ, కోటి సూర్య, కోటి సూర్య, సమప్రభ, సమప్రభ, నిర్విఘ్నం, నిర్విఘ్నం, గురుమే దేవ, గురువే దేవ, శుభకార్యేషు, శుభకార్యేషు సర్వదా. సర్వదా. ఆంజనేయ స్వామి గురువు గారు సూర్య భగవానుడు అంటారు కదా. ఈరోజు ఆదివారం చక్కగా అయిన రోజు మనకు కలిసి వచ్చింది పౌర్ణమి. అలాగే ఉదయం పూట అంటే ఆయన ఉదయించే సమయం, ఆ సమయంలో అందరం కలుసుకున్నాం. సో చక్కగా ఆయన శ్లోకం చెప్పేసేయండి. జపా కుసుమ, జపా కుసుమ, సంకాశం, సంకాశం, నాశ్యపేయం, నాశ్యపేయం, మహద్యుతిం, మహద్యుతిం, తమోరిం, తమోరిం, సర్వ సర్వ పాపజ్ఞం, పాపజ్ఞం, ప్రణతోస్మి, ప్రణతోస్మి, దివాకరం. దివాకరం. ఆయనకు చాలా ఇష్టం రాముల వారు. ఆయన శ్లోకం శ్రీరామ, శ్రీరామ, రామ, రామ, రామేతి, రామేతి, రమే రామే, రమే రామే, మనోరమే, మనోరమే, సహస్రనామ, సహస్రనామ, తత్తుల్యం, తత్తుల్యం, రామనామ, రామనామ, పరాననే. పరాననే. ఇప్పుడు చివరిసారిగా ఆంజనేయ స్వామి శ్లోకం. అది చెప్పే ముందు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి, ఆచరించే అవకాశం తీసుకుందాం. మనం ఇంత చక్కటి గిరి ప్రదక్షిణ చేపట్టాం, అందరు కూడా పాల్గొంటున్నారు. అంతకంటే ఎక్కువ ఆనందం. దయచేసి ఈ గిరి ప్రదక్షిణలో ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకండి. అలాగే వీలైనంత మందిని మీతోని చక్కగా అంటే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా చేయండి. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే వాళ్ళకి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీరు ప్రదక్షిణ చేస్తే అంటే అందరూ నడుస్తూ ఉంటారు. మీ కాళ్ళు దానికి తగ్గ ఆరోగ్యం. ఇంత చక్కటి వాతావరణం, మనం ఒక చక్కటి అడవిలో నడుస్తూ ఉంటాం కదా, ఆ చక్కటి శబ్దాలు కానీ లేకపోతే వచ్చే గాలి కానీ మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, తృప్తిగా ఉంటామో అప్పుడే కదా మనం భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని అనుకుంటాం. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడు అనుగ్రహం అద్భుతంగా ఉంది, దేవుని దయ ఉంది, మనం చల్లగా ఉన్నాం అంటాం కదా. సో తప్పకుండా ఈ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి అనుగ్రహం ఖాయం ఈ పద్ధతిలో అయితే. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గిరి ప్రదక్షిణకి బలం చేకూరాలని కోరుతూ ఆంజనేయ స్వామి శ్లోకం ఇది గట్టిగా చెప్పండి. మనోజవం, మనోజవం, మారుత, మారుత, తుల్య వేగం, తుల్య వేగం, జితేంద్రియం, జితేంద్రియం, బుద్ధిమతాం, బుద్ధిమతాం, వరిష్టం, వరిష్టం, వాతాత్మజం, వాతాత్మజం, వానర, వానర, యూధముఖ్యం, యూధముఖ్యం, శ్రీరామదూతం, శ్రీరామదూతం, శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. బోల్ పవనపుత్ర హనుమానకి జై. కొండగట్టు అంజన్న భగవానకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దాం. ఈ గిరి ప్రదక్షిణకి అంటే వివిధ రకాల్లో సహాయం చాలా అవసరం. అలా సహాయం చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ అందరికీ మా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Jai Sri Ram.
జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ శ్రీరామ జై పవనసుత హనుమానకి జై పవనసుత హనుమానకి జై జై శ్రీరామ్ 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 जोर से बोलो, प्यार से बोलो, జై శ్రీరామ్. జై శ్రీరామ్. जोर से बोलो, प्यार से बोलो. జై శ్రీరామ్. ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. 32 నెలలుగా గిరి ప్రదక్షిణ చేయడం నడుస్తూ ఉంది. ప్రతి పౌర్ణమికి కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే జనం నార్మల్గా చూసుకుంటే చాలామంది కొండగట్టు అంజన్న అనేది ఎంతోమందికి చాలా నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో ఏ రాష్ట్రాల నుంచో నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. మనం చాలా చూడొచ్చు అలా. ముఖ్యంగా ఆంజనేయ స్వామి నవరాత్రులు దీక్ష చేసుకుంటారు కదా, ఆ సమయంలో మనం ఇంకా అధిక సంఖ్యలో ఎక్కడి నుంచో భక్తులు రావడం మనం గమనించవచ్చు. సో వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడి నుంచి రావడం కాకుండా ఎవరి భక్తి శ్రద్ధలు వాళ్ళవి, రావద్దు అని చెప్పడం లేదు, కానీ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చే బదులు చక్కగా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసి ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తూ చేయడం ఎంత ఫలప్రదమో, ఈ కొండగట్టు అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినా అంతే ఫలితం వాళ్ళందరికీ. సరే గట్టిగా జై శ్రీరామ్. పవనసుత హనుమానికి జై. పవనసుత హనుమానికి మీరు మాట్లాడుతూ తీసుకోండి. ఈ రోజు గిరి ప్రదక్షిణకి వచ్చినాం, ఇది 32వ సారి అంట, చాలా మంది వస్తున్నారు అని చెప్పి మీరు వీడియో తీసి మీ గ్రూప్లలో పెట్టండి, సరేనా? మిగతా అంటే చెప్పకూడదు కానీ మిగతా ఎన్నో పంపిస్తూ ఉంటాం కదా వాట్సాప్ లో, మీరు ఫోటోలు ఇవి వీడియోలు తీసి చక్కగా మీ తరఫున పంపించండి గ్రూప్ లో, సరేనా? గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాతావరణం ఎంత చక్కటి అద్భుతం. జై శ్రీరామ్. 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 గట్టిగా బోల్ గణేష్ మహారాజ్ కి జై. వినాయక భగవాన్ కి జై. వజ్రపోతన్న కి జై. జై శ్రీరామ్. 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 ఇంతకు ముందు మనం ఈ గిరి ప్రదక్షిణ నిర్విఘ్నంగా జరగాలని స్టార్టింగే మనం వినాయకుడి శ్లోకం చెప్పేసుకున్నాం. వినాయకుడు ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రత్యక్షంగా ఉన్నాడు, ఇక్కడ ఆగున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న శ్లోకం. అగజానన. మనందరం కాస్త యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, కాస్త గట్టిగా చెప్దాం, సరేనా? ట్యాక్స్ ఏం పడదు కదా మనకి. గట్టిగా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. బోల్ గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. అయితే మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడ గుంపు కనిపించినా, అంటే మన హిందువుల గుంపు లేకపోతే ఏ గుడికి వెళ్ళినా ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే చక్కగా దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి, నా మట్టుకు నేను పోయినా పూజ చేసుకొని వచ్చినా, నా పిల్లలు నా పిల్లాము నేను పోయినా దండం పెట్టుకొని వచ్చేసినా, నా పని నేను చూసుకున్నానా అంటే ఇప్పటికీ కూడా ఇంకా అట్లాగే ఉంటే కష్టం. అందరం కూడా చక్కగా ఒక దగ్గర సంఘటితం అవుదాం, సరేనా? మిగతా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు నాకెందుకు,
అంటే అది వాళ్ళది నాది కాదు అనుకోకూడదు, సరేనా? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నెక్స్ట్ టైం గొంతు గట్టిగా చెప్పండి అని చెప్పడానికి చిన్న మోటివేషన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉండొద్దు. మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా బయట న్యూసెన్స్ చూసుకుంటే మనం బాగా మాట్లాడుకుంటాం, వాళ్ళకి బాగా యూనిటీగా ఉంది, మన వాళ్ళు కలవరు అనుకో ఒట్టిగా మాట్లాడేసుకుంటా ఉంటే కష్టం. గొంతులు గట్టిగా ఇవ్వడానికి కూడా ఒక చిన్నపాటి మోటివేషన్ ఇవ్వాలని అంటే ఎంత పని చెప్పండి, అవునా కాదా? గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ కూడా చూస్తున్నారు 32వ కొండగట్టు గిరి ప్రదక్షిణ. ప్రతి పౌర్ణమి జరుగుతున్న ఈ గిరి ప్రదక్షిణ చాలా అద్భుతంగా ఉంది. అయితే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనం గిరి ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కాస్త అనేకంగా రూట్లు మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదంతా ఒక కొండ కాబట్టి చక్కగా అంటే భక్తులకి సౌకర్యంగా అలా చూస్తూ మారుస్తూ మనం కిలోమీటర్స్ కొంచెం తగ్గించడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వస్తున్నామో అలా ఈ 32వ గిరి ప్రదక్షిణకి మనం ఇంకాస్త చూసుకుంటే చాలా చక్కటి మార్పులు చూస్తున్నాం. మనం ఇట్లాగే ఇంకా మునుముందు భక్తులకి సౌకర్యాలు కలిగే విధంగా ఇంకా చక్కటి మార్పులు రావాలని కోరుతూ, ఈ మార్పులన్నిటికీ కారణం ఆ కొండగట్టు అంజన్న అనుగ్రహం ఉండడం ద్వారానే. ఇంకా ఆయన అనుగ్రహం ఇలాగే లభిస్తూ భక్తులు ఇంకా అద్భుతంగా రావాలని కోరుతూ మీ అందరికీ చక్కటి సౌకర్యాలు కూడా ఇంకా జరగడం జరుగుతుంది. అంటే ఇబ్బంది లేకుండా ఈ గిరి ప్రదక్షిణ వచ్చిన వాళ్ళందరికీ అనుగ్రహం ఖాయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ సౌకర్యాలు మనకి కావాలంటే ఒకరి ద్వారా కుదరదు. సో దీనికి సహకరించే అనేక మంది భక్తులు, దాతలు, వాళ్ళందరికీ కూడా మా భక్తులందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్, 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 శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు 32వ కొండగట్టు గిరి ప్రదక్షిణ. ఒకసారి వెనకాల చూపించండి వాళ్ళ లైన్. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే అదొక నది ప్రవాహం లాగా, ఈ అడవిలో నది ప్రవాహం వస్తుంది చూడండి, అలా చక్కగా వస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా వెనకాల చూస్తే అరే భక్తులు దగ్గరన్న అవకాశం లేదు. అలాంటి చక్కటి ఆనందమైన పరిస్థితి. అలాగే మీరు ఒక్కసారి పక్కన చూసారనుకోండి, భక్తుల సౌకర్యార్థం ఇలా కుర్చీలు కూడా వేయడం జరిగింది, కూర్చోడానికి కాస్త మధ్యలో విశ్రాంతి లాగా. ఎందుకంటే అందరూ యువకులే ఉండరు, అందరూ ఒకటే ఎనర్జీతో ఉండరు, కాస్త కూర్చోవాలనుకుంటారు, దాంట్లో తప్పేమీ లేదు. అలా విశ్రాంతి కోసం భక్తుల సౌకర్యార్థం ఇలా చిన్న సౌకర్యాలు కుదురుతా ఉన్నాయి. సరే గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి, వీలైనంత మంది దాతలు కూడా ఇక్కడ సహకరించడానికి ప్రత్యక్షంగా, ఇక్కడ ఏది కూడా గ్రూప్ లేదు, ఎక్కడ కూడా స్పెసిఫిక్గా అంటే ఒక పేరు కానీ ఒక సంస్థ పేరు కానీ దానికి ఒక అకౌంట్ కానీ పెట్టేసి దానికి సహకరించడం లేదు. దాతలు కనుక రావాలనుకుంటే చక్కగా ముందుకు రండి, డైరెక్ట్గా వాళ్ళే సేవ చేసి సహకరించే ఒక చక్కటి అవకాశం. మధ్యవర్తిగా ఉండడం లేకపోతే అంటే మీరు మా తరఫున మీరు సహకరించండి మేము రాలేకపోవచ్చు అనడానికి కూడా ఆస్కారం లేదు.
ఎవరైనా దాతలు ముందుకు రండి చక్కగా. అలా వచ్చిన వాళ్ళు కూడా స్వయంగా అంటే డైరెక్ట్గా మీరే సహకరించే ఒక చిన్నపాటి అవకాశం. గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. పక్కనలోనే ఉండనివ్వండి, కాస్త చిన్న సహకారం కానివ్వండి, పెద్ద సహకారం కానివ్వండి, సహకారం అవసరం. అది కొంతమంది అన్నదానం చేయొచ్చు, లేకపోతే కాస్త చక్కగా నీళ్లు ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ నీళ్లు అందించవచ్చు, లేదా ఇంకా ఇలాంటి దాంట్లో మీరు సహకరించుకుంటే ఇది పర్మనెంట్గా ఉండిపోయే ఒక పద్ధతి. అలా కుర్చీలు వేయడమో లేకపోతే కాస్త ఇలా రోడ్ని మనం రోడ్ వేయించుకునే అవకాశం. గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతిష్ఠించిన శివలింగం అందరు కూడా ఒక శ్లోకం చెప్పేసేయండి. మృత్యుంజయాయ మృత్యుంజయాయ రుద్రాయ రుద్రాయ నీలకంఠాయ నీలకంఠాయ శంభవే శంభవే అమృతేశాయ అమృతేశాయ శర్వాయ శర్వాయ మహాదేవాయ మహాదేవాయ నమో నమః. నమో నమః. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా శివయ్య రూపం. శ్రీరాముల వారికి ఆరాధ్య దైవం శివయ్య. ఆయనకి సేవగానే కదా వచ్చేసింది శివుడు ఆయన రూపంలో, ఆంజనేయ స్వామి రూపంలో. అంటే దీంట్లో చెప్పొచ్చేది ఏంటంటే దేవుళ్ళు ఎప్పుడు వాళ్ళు ఒకటే, అనవసరంగా మనమే. ఇంకెక్కువ చెప్పను, కాస్త మీరే ఆలోచించుకొని చక్కగా ఉండండి, ఎక్కడ ఇబ్బంది పడకుండా. ఓకేనా? గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ బిల్వాలు ఉన్నాయి, అందరికి బిల్వాలు దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఒకసారి బిల్వం శ్లోకం కూడా చెప్పేసి. త్రిదళం త్రిదళం త్రిగుణాకారం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రినేత్రం చ త్రయాయుధం త్రయాయుధం త్రిజన్మ త్రిజన్మ పాప పాప సంహారం సంహారం ఏకబిల్వం ఏకబిల్వం శివార్పణం శివార్పణం. అందరూ బిల్వం తెంచుకోలేరు కాబట్టి అక్కడ సమర్పించిన బిల్వాలను ముట్టుకోండి, దండం పెట్టుకోండి. ఎవరో సమర్పించిన బిల్వం మేము ముట్టుకుంటే మాకెట్లా అనుగ్రహం అనొద్దు. ఇప్పుడు ఎవరో దారి చేస్తే, ఎవరో సంకల్పం చేస్తే, ఇంకేదో సహకారం చేస్తే మనం తప్పకుండా అంటే తిరుగుతున్నాం లేదా గిరి ప్రదక్షిణ అట్లా తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. ఆయన నేనే బిల్వం తెంపాలి, నేనే చెట్టు పెట్టాలి, నేనే శివుడికి పెట్టాలంటే కష్టం. అక్కడ బిల్వం ఉంది, చక్కగా దాన్ని ముట్టుకొని దండం పెట్టుకొని సరిపోతుంది. ఓకేనా? అక్కడ దానికి కూడా పోయినివ్వండి మంచిగా బిల్వాలు. జై శ్రీరామ్. జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి. కార్తిక్ 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 కార్తిక్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవునా? శ్రీ సీతారామచంద్ర భగవాన్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకోసారి గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొండగట్టు గిరి ప్రదక్షిణ 32వసారి నిర్విఘ్నంగా సంపూర్ణంగా ఇప్పుడే చివరిగా చేరుకున్నాం. అయితే మీరందరూ కూడా చూసుకుంటే గిరి ప్రదక్షిణ మొత్తం ఒక ప్రవాహంలాగా వస్తూనే ఉంది తప్పితే ఇక్కడ లైన్ ఆగింది, ఇగో ఇది లాస్ట్ అన్నట్టుగా ఎక్కడ చెప్పలేకపోతున్నాం. చిన్నప్పుడు మనందరం కూడా ఒక స్టోరీ చదువుకొని ఉంటాం. ఒక గురువు గారు విద్యార్థులకి ఒక పుల్ల ఇచ్చి విరగొట్టమంటే ఈజీగా విరగొట్టేవాడు, ఇంకో 2 ఇచ్చి విరగొట్టమంటే ఈజీగా ఇంకాస్త విరగొట్టేవాడు, ఇంకొక 3-4 ఇచ్చి విరగొట్టమంటే పర్లేదు కాస్త బలం పెట్టైనా ఇరగొట్టేవాడు. అదే ఒక కుప్ప ఇచ్చి ఇరగొట్టమంటే కష్టంగా ఉండేది, ఇరగొట్టలేకపోయాడు. అలా ఇప్పుడు ఇంతమందిని చూస్తే మనలో ఉన్న ఒక చిన్న పిల్లోనికి కూడా ఎవడన్నా ఏమన్నా అనడానికి కాస్త భయపడతాడవునా కాదా? సో అందుకే అందరం చక్క కూడా ఒక దగ్గరగా యూనిటీగా ఉందాం, అంటే అందరం కూడా సంఘటితం అవుదాం. అందుకోసమే ఈ పాదయాత్ర, ఈ గిరి ప్రదక్షిణ
ఇది దీంట్లో ఉన్న తాత్పర్యమో లేకపోతే అంతరార్థమో ఒక చక్కటి అర్థమో ఇవన్నీ మనం అనుకోవచ్చు. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో శ్రీరామచంద్ర భగవానకి జై, సీతారామచంద్ర భగవానకి జై, పవన సుత హనుమానకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి అంటే 7వ తారీఖు మంగళవారం అవుతుంది. మంగళవారం మనందరం ఆంజనేయ స్వామికి ప్రీతికరం అని చెప్తాం. ప్రతి నెల చేసే పౌర్ణమి అనుగ్రహం ఖాయం. నార్మల్ జనరల్గా వచ్చే ఇష్యూలో మనకి ఇష్టమైన రోజు మనకి ఇష్టమైనది ఏం చేస్తే ఇంకా కాస్త ఆనందం కదా. అలాగే వచ్చే నెల 7వ తారీఖు మంగళవారం వస్తుంది పౌర్ణమి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు. ఈ వీడియో చక్కగా మీ బంధుమిత్రులందరికీ పంపండి, వీలైనంత మందిని మీ వెంబడి తీసుకురండి. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.